విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము కానరాకుండా, కనబడకుండా మనలో గొప్ప కార్యములు జరిగిస్తుంది. లేని వాటిని ఉన్నట్టే పిలుచువాడు ఆయన. దేన్ని బట్టి? సమస్తము కూడా విశ్వాసమును బట్టి జరిగించాడు యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. మనం అంటాం అనుకూలంగా ఉన్న వాటిని కూడా వ్యతిరేకంగా మాట్లాడతాం మనం. అదొక టైప్ మైండ్ మనది. కానీ ఆయన మాత్రం శూన్యాన్ని చూస్తాడు, సృష్టిగా మారాలంటాడు, అంతే అయిపోతుంది. రెల్లు లాంటి పేతురు వైపు చూచి నీవు రాయివి అంటాడు. నీవు రాయివి 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 రాయివి. ఒకేసారి అతని తత్వం అతనికి ఎల్లప్పుడూ గుర్తుండున్నట్లు దేవుడు పేరే పెట్టేస్తాడు, కేఫా. నువ్వు రెల్లువు కాదు, నువ్వు రాయివి అని యేసయ్య ఒకసారి పలికి వదిలిపెట్టాడు. అది పదే పదే గుర్తుండున్నట్లు ఒక నామం, ఒక పేరులాగా స్థిరపరుస్తాడు. పేతురు ఏంటో పేతురుకు తెలుసు. గాలికి కదిలే రెల్లు ఊరికనే కోపడతాడు, ఊరికనే కృంగిపోతాడు. అప్పుడే పొగడ్తలు, అప్పుడే తిట్లు, తొందరపాటు. నువ్వు చెప్పిన మాట చొప్పున చేస్తానయ్యా అని వలేస్తాడు. అద్భుతం చూసామో నేను పనికిరాను పోయా అంటాడు. అలాంటి ఒక రెల్లు నీకోసం ప్రాణం ఇస్తానంటాడు. గంటలు గడవక ముందే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. ఒక రెల్లు స్థిరముగా నిలిచి ఉండలేని, చిన్న గాలికి పెద్ద గాలికి కదిలిపోయే ఒక రెల్లో. ఆ రెల్లును పట్టుకొని యేసయ్య ఏమంటాడు? నీవు కేఫా, నీవు రాయివి అంటాడు. ఇక నుంచి నీ పేరు రాయి, రాయి, ఇక నుంచి నీ పేరు రాయి. ఈ పద్దాకులు ఎవరికన్నా చెప్పుకుంటే ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు సీమోన్ ఏం చెప్పుకోవాలి? నీ పేరు ఏంటంటే రాయి. ఎవరు పెట్టారు? యేసయ్య పెట్టాడు. అయిపోయింది. విశ్వాసమును బట్టి లేని దాన్ని ఉన్నట్టే పిలిచాడు. చివరికి పేతురు రాయి అయ్యాడు.